ఐపీఎల్లో యువ కెప్టెన్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ మధ్య పోరులో రుతురాజ్ గైక్వాడ్దే పైచేయి అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం నమోదైంది. తొలి మ్యాచ్ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించింది. శివం దూబే, రచిన్ రవీంద్ర మొదట మెరుపు బ్యాటింగ్ తోటి చెన్నైకు భారీ స్కోర్ను అందిస్తే ఆ తర్వాత దీపక్ చాహర్, తుషేర్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థికి కళ్ళెం వేశారు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండవ విజయంతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతోటి శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ మట్టి కరిపించింది. శివం దూబే 23 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతోటి 51 పరుగులు, రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతోటి 46 పరుగులు చేసి వారి విధ్వంసక బ్యాటింగ్ తోటి మొదట చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 46 పరుగులు చేసి అతడు కూడా విలువైనటువంటి ఇన్నింగ్స్ను ఆడాడు. ఛేదనలో టైటాన్స్ తడబడింది. 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. సాయి సుదర్శన్ 31 బంతుల్లో 3 ఫోర్లతోటి 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా తుషేర్ దేశ్పాండే 2 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ సైతం 2 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ను దెబ్బతీశారు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఏమాత్రం పోటీలో నిలవలేదు. ఏ దశలోనూ అవసరమైనంత వేగంతో ఆడలేకపోయింది. ఆద్యంతము వెనుకబడిపోయిన ఆ జట్టు ఎప్పుడూ గెలిచేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ లక్ష్యాన్ని చాలా క్లిష్టం చేసుకుంది. దీపక్ చాహర్, తుషేర్ దేశ్పాండే చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు, వికెట్లు తీశారు. చాహర్ 3వ ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్ను వికెట్ల ముందు దొరకపుచ్చుకోవడం ద్వారా గుజరాత్ను గట్టి దెబ్బతీశాడు. సాహా మెరిసినా అది కాసేపే. విజయశంకర్ కూడా విఫలమయ్యాడు. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 57 పరుగులతోటి నిలిచింది. టైటాన్స్ అప్పటికే సాధించాల్సిన రన్ రేటు 12కు దాటిపోయింది. సాయి సుదర్శన్ ఓవైపు క్రీజులో నిలబడ్డా ధాటిగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్ రేటు క్రమంగా పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. కానీ విధ్వంసకారుడు డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉండటంతో టైటాన్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ తుషార్ బౌలింగ్లో రహానే అందుకున్న ఓ కళ్ళు చెదిరే క్యాచ్కు అతడు కూడా నిష్క్రమించారు. మరోవైపు సుదర్శన్ ఆటలో ఏమాత్రం మార్పు లేదు. బౌండరీలు కొట్టలేకపోయిన అతడు చివరికి 15వ ఓవర్లో పతిరినా బౌలింగ్లో నిష్క్రమించాడు. అప్పటికి స్కోరు 114. చివరి 5 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్ ఓటమి ఖాయమైపోయింది. టైలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. చకచక పెవిలియన్కు చేరారు. ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయారు. తెవాటయ 11 బంతుల్లో 6 పరుగులు చేసి అతడు కూడా సరైనటువంటి బ్యాట్ను ఝుళిపించలేకపోయాడు. ఇక రచిన్ రవీంద్ర, శివం దూబేల మెరుపు ఇన్నింగ్స్తో అంతకుముందు చెన్నై భారీ స్కోరు సాధించింది. విధ్వంసక బ్యాటింగ్ తోటి రచిన్ రవీంద్ర అదిరే ఆరంభాన్నిస్తే ఆ తర్వాత శివం దూబే రెచ్చిపోయాడు. చెన్నై పిచ్చు ఈసారి బ్యాటింగ్కు అనుకూలించింది. చెన్నై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా రచిన్ రవీంద్ర స్వేచ్ఛగా చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రుతురాజు సహకరిస్తుండగా రచిన్ రవీంద్ర ధనాధన్ షాట్లతో అలరించాడు. ఉమేష్, అజ్మతుల్లాల బౌలింగ్లో అతడు ఎడాపెడా 6లు 4లు బాదేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత ఓవర్లోనే రచిన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన రుతురాజు రహానేతో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించాడు. 10 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 1 వికెట్ నష్టానికి 104 పరుగులతోటి పటిష్ట స్థితిలోనే ఉంది. రెండో వికెట్కు 42 పరుగులు జోడించిన రహానేను సాయి కిషోర్ అవుట్ చేసినా వచ్చి రావడంతో శివం దూబే దంచుడు మొదలుపెట్టాడు. కిషోర్ తర్వాత 2 బంతుల్లో 6లు దంచేశాడు. 2 ఓవర్ల పాటు స్కోర్ వేగం తగ్గిన రుతురాజ్ అవుట్ అయిన దూబే టైటాన్స్ బౌలర్లను మరీ సంతోషపడనివ్వలేదు. రషీద్ ఓవర్లో 6, జాన్సన్ బౌలింగ్లో వరుసగా 4-6 దంచేశాడు. మోహిత్ను 6లతోటి శిక్షించాడు. 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న శివం దూబే చివరికి 19వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 24 పరుగులు చేసిన డారెల్ మిచెల్తో కలిసి శివం దూబే 4వ వికెట్కు 57 పరుగులు జోడించాడు. డారెల్ మిచెల్ మాత్రము దూకుడుగా ఆడలేకపోయాడు. ఆఖర్లో కొన్ని బంతులే ఆడిన సమీర్ రిజ్వీ ఆకట్టుకున్నాడు. తను ఎదుర్కొన్న తొలి బంతినే సమీర్ రిజ్వీ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో మోకాలిని వంచి స్వీప్ తోటి 6గా మలిచిన తీరు అద్భుతంగా ఉంది. తర్వాత మరో 6 సైతం కొట్టాడు సమీర్ రిజ్వీ. ఆఖరి ఓవర్లో రిజ్వీని మోహిత్ అవుట్ చేశాడు. 2 పరుగులతోటి చెన్నై స్కోర్ను 200కు చేర్చినటువంటి జడేజా ఆ తర్వాత మరొక 4 కొట్టి ఆఖరి బంతికి రన్అట్ అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ యువ సంచలనం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఆటతీరు హైలైట్ అని చెప్పాలి. తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న రచిన్ రవీంద్ర
మొదటి మ్యాచ్లో ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో సైతం కూడా అదరగొట్టాడు. ఇప్పుడు గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లోనూ సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను రచిన్ రవీంద్ర ఒక రకంగా ఊచకోత కోశాడని చెప్పాలి. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రవీంద్ర బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో కేవలం 20 బంతులు ఎదుర్కొన్న రచిన్ రవీంద్ర 6 ఫోర్లు 3 సిక్స్లతోటి 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధాటిగా ఆడే క్రమంలో మరోసారి హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఉమేష్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో ఫైన్ లెగ్ దిశగా ఫ్లాట్ 6 తోటి హిట్టింగ్కు తెరలేపిన రచిన్ మరుసటి బంతిని కూడా బౌండరీలకు తరలించాడు. అజ్మతుల్లా వేసిన మూడో ఓవర్లో వరుసగా 2 బౌండరీలు బాదాడు. ఇక ఉమేష్ యాదవ్ వేసిన 4వ ఓవర్లో 6-4 బాది తాను ఎంతటి డేంజరస్ బ్యాట్స్మెనో చాటు చెప్పాడు. ప్రతి ఓవర్లో ఓ బౌండరీ బాదుతూ గుజరాత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు రచిన్ రవీంద్ర. అజ్మతుల్లా వేసిన 5వ ఓవర్లోనూ 6-4 బాదిన రచిన్, రషీద్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీ బాది అదే జోరులో స్టంప్ అవుట్ అయ్యాడు. 4 పరుగుల దూరంలో మరోసారి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు రచిన్ రవీంద్ర. పవర్ ప్లే కండిషన్స్ను 2 చేతుల అందిపుచ్చుకున్న రచిన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్కు కావలసిన శుభారంభాన్ని అందించి మరీ వెనుదిరిగాడు. రచిన్ రవీంద్ర వేసిన పునాదిపైన ఆ తర్వాత శివన్ దుబే శివాలెత్తాడని చెప్పాలి. 2 ఫోర్లు 5 సిక్సర్లతోటి శివన్ దుబే కేవలం 23 బంతుల్లోనే 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఇద్దరు కూడా చెరో 46 పరుగులు చేశారు. 36 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 46 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ రచిన్ రవీంద్ర విధ్వంసకరమైనటువంటి ఆటతీరునే ప్రదర్శించాడు. 20 బంతుల్లో 3 సిక్స్లు 6 ఫోర్లతోటి 46 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయి వెనుదిరిగాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అజింక్య రహానే పెద్దగా రాణించలేదని చెప్పాలి. 12 బాల్స్ ఆడిన రహానే 12 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో వృద్ధిమాన్ సాహా చేసినటువంటి స్టంప్అవుట్కు అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శివన్ దుబే శివాలెత్తాడు. కేవలం 23 బంతుల్లో 5 సిక్స్లు 2 ఫోర్లతోటి 51 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో విజయ్ శంకర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డారెల్ మిచెల్ 20 బంతుల్లో 2 ఫోర్లతోటి 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా సమీర్ రిజ్వీ 6 బంతుల్లో 2 సిక్స్లతోటి 14 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో రవీంద్ర జడేజా 3 బంతుల్లో 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి చివరి బంతికి రన్అట్ అయ్యాడు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలా 1 వికెట్ తీశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే తొలి వికెట్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర కలిసి 32 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత 4వ వికెట్కు డారెల్ మిచెల్, శివన్ దుబే కలిసి 35 బంతుల్లో 57 పరుగులు జోడించారు. ఇక 2వ వికెట్కు రుతురాజ్ గైక్వాడ్, రహానే కలిసి 29 బంతుల్లో 42 పరుగులు జోడించారు. ఇది వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్లు. ఆ తర్వాత 207 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే సాధించింది. ఇక గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 17 బంతుల్లో 4 ఫోర్లతోటి 21 పరుగులు చేసి దీపక్ చహార్ బౌలింగ్లో తుషార్ దేశ్పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 5 బంతుల్లో 1 సిక్స్ తోటి 8 పరుగులు చేసి దీపక్ చహార్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సాయి సుదర్శన్ 31 బంతుల్లో 3 ఫోర్లతోటి 37 పరుగులు చేసి మతీషా పతిరణ బౌలింగ్లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన విజయ్ శంకర్ 12 బంతుల్లో 1 సిక్స్ తోటి 12 పరుగులు చేసి డారెల్ మిచెల్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 16 బంతులు ఆడి 3 ఫోర్లతోటి 21 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో అజింక్య రహానే పట్టిన అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా 10 బంతులు ఆడి 1 ఫోర్ తోటి 11 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ తెవాటయ్య 11 బాల్స్ ఆడి 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి ముస్తఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ 2 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి ముస్తఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చిన ఉమేష్ యాదవ్ 11 బంతులు ఆడి 1 సిక్స్ తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా స్పెన్సర్ జాన్సన్ 5 బంతులు ఆడి 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఈ గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే బౌలర్లందరూ సమిష్టిగా రాణించారని చెప్పాలి. దీపక్ చహారు, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే ఈ ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీయడం జరిగింది. డారెల్ మిచెల్,
మతీషా పతిరన చెరో వికెట్ తీశారు. ఇక గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ల విషయానికి వచ్చినట్లయితే 4వ వికెట్కు డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్ కలిసి 21 బంతుల్లో 41 పరుగులు జోడించారు. ఇది వారి యొక్క ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్. ఆ తర్వాత తొలి వికెట్కు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ కలిపి 28 పరుగులు జోడించారు 17 బంతుల్లో. ఇది వారి ఇన్నింగ్స్లో రెండవ అత్యధిక పార్ట్నర్షిప్. పెద్దగా పార్ట్నర్షిప్ బిల్డప్ కాలేదు కాబట్టి గుజరాత్ టైటన్స్ జట్టు ఓటమి పాలైనట్టు చెప్పవచ్చు. మొత్తంగా గుజరాత్ టైటన్స్ జట్టు 63 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. తన అద్భుత బ్యాటింగ్ తోటి హాఫ్ సెంచరీ సాధించి చెన్నై సూపర్ కింగ్స్కు భారీ స్కోర్ అందించడంలో తన పాత్ర పోషించిన శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.